సో ప్రీవియస్‌లో చూసుకుంటే ఇంత కాంపిటీషన్ లేనప్పుడు ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, అప్పుడున్న కాంపిటీషన్‌కి, ఇప్పుడున్న కాంపిటీషన్‌కి ఈ రెండిటి మధ్యలో మీరు ఎలాంటి డిఫరెన్స్‌ని కనుగొన్నారు సార్? కాంపిటీషన్ అన్నది ఆ స్థాయిలో అప్పుడు అట్లనే ఉండేదండి. అప్పట్లో గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అంటే మా ఫాదర్ టైంలో అట్లా చూస్తే గ్రాడ్యుయేట్ అనగానే ఏదో ఒక జాబ్ వచ్చేసేది ఫస్ట్ ఆఫ్ ఆ! ఆల్. సో అప్పట్లో కాంపిటీషన్ కూడా అంత లేదు. సో డిమాండ్కి తగ్గ సప్లై ఉండేది. ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయి గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అయిపోయి నెంబర్ ఆఫ్ పోస్టులు కొద్దిగా పెరిగినా సో కాంపిటీషన్ చాలా హెవీగా అయిపోయింది. హ్మ్. కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ అప్లై చేసేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ తేడా గుర్తించాలి మనం. 10 లక్షల మంది 11 లక్షల మంది అప్లై చేస్తే అందరు వచ్చి రాయరు. హ్మ్. ప్రిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఒక ఒక 50% రాస్తారు 5 లక్షలు. తర్వాత అందులోంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అందులో కూడా నాన్ సీరియస్ క్యాండిడేట్స్ చాలా ఉంటారు. యెస్. సో ప్రిలిమ్స్ ఇస్ ఓన్లీ ఫిల్టరింగ్ మెకానిజం. హ్మ్. సో ది యూపీఎస్సీ హ్యాస్ గాట్ అ టాస్క్ స్లోగన్ కీప్ ద రాస్కెల్స్ అవుట్ అంటారు. హ్మ్. అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ యెస్. అంత సరదాగా చేద్దాం అనుకునే వాళ్ళందరూ పక్కన పెట్టేయండి. యెస్ సార్. సో అక్కడే 50% పైన ఫిల్టర్ అయిపోతారు. సార్. సో అట్లా కాంపిటీషన్ ఈ రోజుల్లో మారింది, చాలా మటుకు మారింది. యెస్.